ఏపీ ఎంసెట్ 2020 సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన కౌన్సిల్ లో భాగంగా అసలు సర్టిఫికేట్స్ ఏం కావాలి, ఏం రెడీ పెట్టుకోవాలి, ఏ సంవత్సరం సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ మీ దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, ఇది వ్యాలిడిటీ ఎప్పటి నుంచి పనిచేస్తుంది, ఏ సంవత్సరం తర్వాత అయి ఉండాలి, అన్ని క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మెయిన్ గా నేను చెప్పే వీడియో కూడా 4 minutes అలా అయితే ఉంది. మీ కౌన్సిలింగ్ లో చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ పాయింట్ క్లియర్ గా 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, మనకి ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉన్నారో మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 2026, 2025 ఈ సంవత్సరం ఉంది, లేటెస్ట్ ది అయి ఉండాలి. లాస్ట్ అయితే పనికిరాదు, 2024, 2025 అయితే పనికిరావు, లేటెస్ట్ ది అయి ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా జనవరి 1, 2023 దాని తర్వాత అయితే అయి ఉండాలి. మనకి 2022, 2021, 2020 ఇవి అయితే పనిచేయవు. మనకి జనవరి 1, 2023 దాని తర్వాత అయి ఉండాలి. సో మెయిన్ గా ఈ రెండు నేను చెప్పిన కరెక్ట్ గా చూసుకోండి. ఇది మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ డేట్ అయితే ఉంటది అన్నమాట, అది క్రాస్ చెక్ చేసుకోండి. దాని తర్వాత మన ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. అండ్ మన 10th క్లాస్ ఇంటర్ మార్క్స్ అయితే కావాలి. దానితో పాటు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. అండ్ మనకి క్యాస్ట్ కూడా పెట్టేసుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ మనకి ముఖ్యంగా ఇన్కమ్ ఇందాక చెప్పాను, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఇందాక చెప్పాను. దాని తర్వాత ఎవరైతే ఇంటర్ వొకేషనల్ విద్యార్థులు ఉంటారో బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా రెడీ అయితే పెట్టేసుకోండి. అండ్ తర్వాత మైనారిటీ సర్టిఫికేట్ అండ్ మనకి ముఖ్యంగా రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైతే ప్రైవేట్ గా కట్టి చదివిన విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి ఇవైతే తీసుకోండి, రెసిడెన్స్ సర్టిఫికేట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు కొంచెం ఎక్కువ ప్రయారిటీ అయితే ఉండదు అనమాట. మీరు పెట్టే వెబ్ ఆప్షన్ బట్టి కూడా సో సర్టిఫికేట్ అయితే ఉండాలి. పీడబ్ల్యూడి గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్, ఎన్సిసి ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్లు అయితే రెడీ పెట్టుకోండి. నేను చెప్పినని రెడీ పెట్టేసుకోండి. ఫర్దర్ ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.